మూవింగ్ ఆన్ ఇక అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ అనేక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 6 అడ్వకేట్ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు వాడిన స్కార్పియో వాహనం గుర్తించారు. ఇక స్కార్పియో యజమానిని పోలీసులు ప్రశ్నించారు. 6 నెలల క్రితమే కారు అమ్మానని, అయితే తాను ఎవరికి అమ్మింది తెలియదని యజమాని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక కొనుగోలు చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సంచలనం రేపిన అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ అనేక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 6 అడ్వకేట్ హత్యలో పాల్గొన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు వాడిన స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. ఇక స్కార్పియో యజమానిని పోలీసులు ప్రశ్నించారు. 6 నెలల క్రితమే కారు అమ్మానని, అయితే తను ఎవరికి అమ్మింది తెలియదని యజమాని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక కొనుగోలు చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సంచలనం రేపిన అడ్వకేట్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులో చూస్తున్నాం. అంటే మనం అనుకున్నాం ఆల్రెడీ వక్ఫ్ బోర్డు కేసులు వాదిస్తారు కాబట్టి ఎవరైనా శత్రువులు చేసి ఉండొచ్చు అని, బట్ ఇప్పుడు 6 అంటున్నారు. ఏంటి అప్డేట్స్? దుర్గా, అయితే నిన్న సంచలనం సృష్టించిన కాజా మొయిజుద్దీన్ అడ్వకేట్ని హత్య కేసులో పోలీసులు ఒక కీలక మలుపు కనిపెట్టారని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. నాంపల్లి పోలీసులు కూడా నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ హత్యకు సంబంధించి ఇందులో ఈ హత్యలో 6 పాల్గొన్నట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే హత్యకు వాడినట్టుగా స్కార్పియో వాహనానికి సంబంధించి కూడా గుర్తించారు. అయితే స్కార్పియో వాహనం యజమానిని ప్రశ్నించారు. యజమాని గతంలో 6 నెలల క్రితమే ఓ వ్యక్తికి అమ్మేసినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన వివరాలు వెల్లడించినట్టుగా పరిస్థితి, ఎవరికి అమ్మానో తెలియనట్టుగా పరిస్థితి అని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా అంటే ఆయన ఇంకా పూర్తిగా వివరాలు రావాల్సింది. స్కార్పియో వాహనం ఎవరిది, ఆ వ్యక్తికి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇందులో 5 కీలకంగా పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ హత్యకు సంబంధించి ఆ 5 ఎవరు, అందులో వాళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏంది, గతంలో కాజా మొయిజుద్దీన్ వాదించిన కేసులకు ఈ నిందితులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇందులో ఇంకెవరైనా బ్యాక్ ఎండ్ ఉండి ఏమన్నా ఈ హత్య చేయించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా అడిషనల్ డీసీపీతో పాటు ఎస్హెచ్ఓలు అందరూ కూడా ఈ కేసుకు సంబంధించి 5 బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా కీలకంగా నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో వాహనం ఎవరిది, దానికి ఈ కేసుకు స్కార్పియో వాహనం యజమానికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. అయితే యజమాని 6 నెలల క్రితమే ఒక గుర్తు తెలియని వ్యక్తికి అమ్మాయని చెప్తున్నా. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు, వారి నుంచి మళ్ళీ ఎవరికైనా మారిందా అంటే ఒకరు 2 3 ఏమైనా వాహనాలు ఆ విధంగా మార్చుకుంటూ అంటే అమ్మకాలు కొనుగోలు చేపట్టడం జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు దగ్గర 18 అంటే ఈ విధంగా 1.5 రోజులు పూర్తయినప్పుడు కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా కేసులు నిందితుల్ని గుర్తించలేదని చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్. అయితే రవిచంద్ర, మనం చూసాం ఇంతకు ముందు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, తోటి అడ్వకేట్ చెప్పారు అంటే గతంలో కూడా 2-3 సార్లు ఆయన మీద అటాక్ జరిగింది అని. అంటే అదే ముఠా అనుకోవచ్చా, లేకపోతే కొత్త వాళ్ళు ఇంకా ఇతర ఎవరైతే వైరల్స్ ఉన్నారో వాళ్ళందరూ అనుకోవచ్చా? ఏంటి పోలీసులు ఏమన్నా అంటున్నారా దీని గురించి? అయితే హత్యకు గురైన అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ కుమారుడు కూడా ఫర్హాన్ అదే చెప్తున్నారు. గతంలో కూడా 5 సార్లు దాడి యత్నాలకు పాల్పడ్డారు కొంతమంది. అందులో ఆలంఖాన్ సంబంధించిన వాళ్ళు గతంలో వక్ఫ్ భూములకు సంబంధించి ఆలంఖాన్కు సంబంధించి కోర్టులో కేసులు వేయటం, వాటిని వక్ఫ్ భూముల్ని సంరక్షించేట కార్యక్రమము కాజా మొయిజుద్దీన్ చేపట్టేవారు. అది నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఈ హత్యకు సూత్రధారులు అంటూ కూడా ఫర్హాన్ అంటే కాజా మొయిజుద్దీన్ కుమారుడు కూడా అదే అంశాన్ని చెప్పారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ ఆలంఖాన్ మహబూబ్ ఆలంఖాన్ కావచ్చు, వాళ్ళ నుంచి మా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ విషయంలో కూడా ఆలంఖాన్కు సంబంధించి గతంలో కాజా మొయిజుద్దీన్ వాదించిన కేసులకు సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సంఘటన సమయంలో సీసీ కెమెరాలు ఎక్కడి వరకు అంటే స్కార్పియో వెహికల్ ఏ రూట్లో వెళ్ళింది, ఎక్కడి వరకు సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నట్టుగా అంశాలు కూడా అన్ని సీసీ కెమెరాలను జల్లడబట్టారు. కాకపోతే ఈ పూర్తిగా అంటే ఆ వాహనం వాళ్ళు కూడా రెక్కి నిర్వహించారు. 2-3 రోజుల నుంచే ఆ స్కార్పియో వాహనం కావచ్చు అంతా రెక్కి నిర్వహించి ఎక్కడ దొరకకుండా పక్క ప్లాన్ తోటి నెంబర్ ప్లేట్లు లేకుండా ఈ విధంగా హత్యకు ఒడిగట్టారని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పుడు 3-4 పనులు చేస్తున్నారు. అందులో స్కార్పియో వాహనం ఎవరిది, రెండోది
ఆ కాజా మొయినుద్దీన్ హత్యకు సంబంధించిన ఆలంకాన్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న కోణం గతంలో వాదించినట్టుగా కేసులకు సంబంధించి ఈ విధంగా 3-4 రకాల కోణాలతోటి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కవాడిగూడకు చెందిన వినయ్ తన కారుతో మొయిజుద్దీన్ ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఇక ఈ సమయంలో కారులో ఉన్న 4గురిని కల్వకుర్తి, గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నిందితుల వివరాలను వెల్లడించనున్నారు పోలీసులు. ఇక మరోవైపు మలక్పేట భూ వివాదంలో ఆలం ఖాన్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఊటీ నుంచి అతన్ని హైదరాబాద్కు రప్పించారు. ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ఆలం ఖాన్ ను ప్రశ్నిస్తున్నారు. ఇక న్యాయవాది ఫిర్యాదు తర్వాత ఆలం ఖాన్ పాత్రపై అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టారు. రవిచంద్ర, చెప్పండి, మొయిజుద్దీన్ హత్య కేసులో కీలకమైన నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? సో ప్రస్తుతం వారు ఎక్కడున్నారు? అయితే దుర్గా, నిన్న జరిగినటువంటి యొక్క హత్య కేసులో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాజా మొయిజుద్దీన్ హత్య కేసుకు సంబంధించి ఒక అంశంలో ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. అందులో స్కార్పియో వెహికల్కి సంబంధించి అది వినయ్, కవాడిగూడకు సంబంధించిన వినయ్ అనే వ్యక్తి పేరుతోటి రిజిస్టర్ ఉంది. అయితే వినయ్ గత కొంతకాలం క్రితం 6 నెలల క్రితమే ఒక వ్యక్తికి అమ్మినట్టు చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే కూడా వినయ్ వివరాలు ఇవ్వనటువంటి యొక్క పరిస్థితి. ఆ తర్వాత ఇంకో వ్యక్తికి ఆ విధంగా 2-3 ఆ వ్యక్తిని ఆ స్కార్పియో వాహనాన్ని మారినట్టు కూడా, అంటే అమ్మకాలు కొనుగోలు మారినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి స్కార్పియో వెహికల్ ఇప్పటికీ ఎవరి పేరు మీద ఉందనేది ఒక వినయ్ పేరు మీద అని తెలుస్తుంది. అయితే ఎవరు కొనుగోలు చేశారు, ఈ హత్యకు స్కార్పియో వెహికల్ని వినియోగించినట్టుగా వారెవరన్నది ఇప్పటి వరకు గుర్తించలేదు. కాకపోతే కాజా మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు ఆలం ఖాన్కు సంబంధించి ఆలం ఖాన్ మీద ఫిర్యాదు చేశారు. మలకపేటలో భూములకు సంబంధించి, వక్ఫ్ భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. గతంలో ఈ అంశానికి సంబంధించి అడ్వకేట్గా ఉన్న కాజా మొయిజుద్దీన్ ఈ అంశం మీద మలకపేట భూములకు సంబంధించి కోర్టులో కేసులకు సంబంధించి వాదిస్తున్నారు. అందులో భాగంగా ఆలం ఖాన్ కావచ్చు, కాజా మొయినుద్దీన్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో గతంలో పాత కక్షలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ విధంగా హత్య చేసి ఉండవచ్చు అంటూ కాజా మొయిజుద్దీన్ కుమారుడు ఇచ్చిన ఫర్హాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలం ఖాన్ని కొద్దిసేపటి క్రితమే తీసుకొచ్చేసి ఏసీపీ ఆఫీస్లో విచారణ చేపడుతున్నారు. ఇప్పుడు ఇదే ఏసీపీ ఆఫీసు, ఇది అబిడ్స్లో ఉంటుంది ఏసీపీ ఆఫీసు. అయితే ఏసీపీ ఆఫీసు తీసుకొచ్చేసి ఆలం ఖాన్ని విచారణ చేపడుతున్నారు పోలీసులు. అయితే మిగతా అంటే ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో కూడా చూస్తున్నారు. అయితే ఆలం ఖాన్కు ఈ హత్య చేసినట్టు వాళ్లకు స్కార్పియో వెహికల్లో 3 వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ 3కు సంబంధించి ఆలం ఖాన్కు సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అంతేకాకుండా ఆర్థిక సంబంధాలు ఏమైనా ఉన్నాయా, గతంలో కాజా మొయిజుద్దీన్ వాదించినట్టు కేసులకు సంబంధించి అందులో ఇంకెవరికైనా వివాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. అంతేకాకుండా అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కాజా మొయిజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించడం కాకుండా దీని మీద పూర్తిగా విచారణ జరగాలి. ఇందులో ఏం జరిగింది, అసలు ఎవరి హత్యకు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అందులో భాగంగా పోలీసులు ఈ విధంగా నిన్నటి నుంచే 5 బృందాలుగా విడిపోయి విధంగా విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆలం ఖాన్ని ఏసీపీ ఆఫీస్కి పిలిపించేసి ఏసీపీ ఆఫీసులో విచారణ చేపడుతున్నారు. పారిపోయినట్టుగా ఆ 3 ఎక్కడున్నారని తెలియదు. అయితే ఊటీ నుంచి ఆలం ఖాన్ని ఇక్కడికి హైదరాబాద్కు రప్పించారు. అయితే మిగతా వాళ్ళు గోవాలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 3 ఎక్కడ ఊర్రు అనేది వాళ్ళకు ఫోన్ ట్రాకింగ్ కావచ్చు, దాంతోపాటు మిగతా సాంకేతిక అంశాలని ఆ విధంగా పర్యవేక్షణ చేస్తూ ఈ విధంగా విచారణ చేపడుతున్నారు. మొత్తానికి మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న జరిగిన కాజా మొయిజుద్దీన్ కేసుకు సంబంధించి ఇప్పటికీ నిందితుల్ని గుర్తించలేదనేది స్పష్టం. వాహనాన్ని మాత్రం గుర్తించారు. ఆ వాహనం కవాడిగూడకు సంబంధించిన వినయ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయింది. ఆ తర్వాత వినయ్ ఎవరికి అమ్మారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరికి అమ్మారు, నిన్న వాహనం వినియోగించిన వాళ్లకు గతంలో అమ్మినట్టు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెబుతున్నారు. ఇప్పటివరకైతే నిందితుల్ని అదుపులోకి తీసుకోలేదు, ఇంకా విచారణ చేపడుతున్నాం. అంతేకాకుండా సీసీ కెమెరాలు, కాల్ డేటా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విచారణ చేపడుతున్నామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.